ఈ కప్పుతో ఒక కప్పు సేమియా తీసుకున్నా అండి. ఇప్పుడు సేమియా పులిహోర చేసుకుందాం, నిమ్మకాయ పులిహోర. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ స్టవ్ మీద బాయిల్ చేసుకుందాం. కొంచెం నీళ్ళల్లో ఉప్పు వేసుకుందాం. ఈ కప్పు సేమియా ఉడికించుకుందాం. కొంచెం పలుకుందండి, ఇప్పుడు వడగట్టేద్దాం. ఇందులో వడేసి చల్లటి నీళ్ళు పోసుకొని చల్లార్చుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. కొంచెం కాజు కూడా వేసి వేయించుకుందాం. కొంచెం ఇందులో పసుపు వేసుకుందాం. ఇప్పుడు చల్లార్చింది సేమియా వేసుకొని కలుపుకుందాం. ఉడికించేప్పుడు కొంచెము ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ పిండుకొని రసం పోసుకొని మూత పెట్టుకుందాం. కలిపి దింపుకోవడమే అండి, రెడీ అయిపోయింది. ఒక్క పొద్దులప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి, చేసుకోండి మీరు కూడా.